గుంటూరు జిల్లా కలెక్టర్కి 8 ఏళ్ల బాలుడు వినతి పత్రం అందించాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న తన తల్లి టిఫిన్ బండిని మళ్లీ అక్కడే పెట్టుకునేలా ఏర్పాటు చేయించాలని 8 ఏళ్ల యశ్వంత్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించారు. ప్రతి సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆవరణలోనే శంకరం హాల్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా తమకు జరిగిన అన్యాయం గురించి కలెక్టర్కు చెప్పేందుకు యశ్వంత్ జిల్లా కలెక్టర్ను కలిశాడు. జీజీహెచ్ బయట టిఫిన్ బండి పెట్టి వాళ్ళ అమ్మ తనను చదివిస్తోందని, మా కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని ఈ మధ్య కాలంలోనే అధికారులు తొలగించారని, అక్కడ మమ్మల్ని టిఫిన్ బండి పెట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఇక చేసేదేమీ లేక ఆత్మహత్య చేసుకుందామని అమ్మ చెప్పిందని, తాను భయపడి కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానని యశ్వంత్ మీడియాతో మాట్లాడాడు. అధికారులు స్పందించి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని చిన్నారి యశ్వంత్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని కోరాడు. కాలంలో పడేసాను మా టిఫిన్ బండి. ఎవరు పడేశారు? వేరే వాళ్ళు తెలియదు, కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర, అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది. చచ్చిపోవడం పట్టు అంటాను. అందుకని మా అమ్మ దేనికి టిఫిన్ బండి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు అంటాను. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు? నాదే వెళ్తాడు. మరి పడుచుకోడా? ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా? టిఫిన్ బండి కావాలి. పెట్టుకోవడానికి కావాలా? ఎక్కడ పెట్టావరా? ఏ హాస్పిటల్ దగ్గర? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అందులో ఏం రాశావు? చూపి ఆ పేపర్ చూపి. ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఫైనల్ గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి నీకు అక్కడ, అంతేగా? ఎవరిని కలవటానికి? స్కూల్కి వెళ్ళలేదు దేనికి?